మాస్క్ మ్యాన్ హరీష్, దుమ్ము దుమ్ము కాదు సారీ దమ్ము శ్రీజ వీళ్ళిద్దరి మీద ప్రీవియస్గా ఎంత నెగిటివిటీ వచ్చిందో ఈరోజు ఎపిసోడ్ అంత పాజిటివిటీ వచ్చింది వాళ్ళకి. దానికి డబల్ పాజిటివిటీ వచ్చింది. అదే బిగ్ బాస్లో మ్యాజిక్. ఇది అగ్ని పరీక్ష షో అయినా కైండ్ ఆఫ్ బిగ్ బాసే కాబట్టి ఫస్ట్ స్టేజ్ కాబట్టి అలా ఉంటుంది అన్నమాట. ఇంప్రెషన్ అలా మారుతుంది. సో ఒకే ఫిక్స్డ్ ఇంప్రెషన్ ఎవరికి ఉండదు, పెట్టుకోకూడదు కూడా. ఎపిసోడ్ బట్టి మారుతుంది, సిచ్యువేషన్ బట్టి మారుతుంది. అలాగే చూడండి క్లాసిక్ ఎగ్జాంపుల్ మాస్క్ మ్యాన్ది, దమ్ము శ్రీజ గారిది. సూపర్, చాలా బాగా అనిపించారు ఇద్దరు. క్లియర్గా మాట్లాడతా ఎన్ని మాట్లాడినారు మాస్క్ మ్యాన్ని. పాపం ఏంది నేషనల్ టీవీలో వైఫ్ బీటరు ఇది ఇది అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ నోరు మూసుకోలుగా. ఆయనలో సగభాగానికి ఆయన డెడికేట్ చేసిన విధానం, అక్కడ ఆయన ప్రేమ ఎఫెక్షన్ మీకు కనబడింది కదా. వైఫ్ బీటర్ అంత సైకో అయితే ఇలాంటివి చేస్తాడా? అదే మనం ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడాలన్నమాట. ఓకే, అందుకే ఎప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చేకండి ఎప్పుడూ. అలాగే దమ్ము శ్రీజ గారి గురించి చాలా మనం కూడా మాట్లాడడం. నాకు నచ్చదు ఇలాంటి క్రింజ్ కంటెస్టెంట్లు అని చెప్పాం. బట్ ఈరోజు ఆమె బాగా నచ్చారు. చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. చాలా సిచ్యువేషన్లో ఇంప్రెస్ అయ్యాను. అండ్ లాస్ట్లో నవదీప్ వర్సెస్ దమ్ము శ్రీజ కాన్వర్జేషన్లో దమ్ము శ్రీజ రైట్ రాంగో కాసేపు పక్కన పెడతాను. నేను క్లియర్గా చెప్తా దాని గురించి, ఆ కన్ఫ్యూజన్ గురించి, ఆ షకీబ్ బాబు క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ గురించి క్లియర్గా చెప్తా. కానీ నవదీప్ మాట్లాడిన పదాలు కొన్ని నాకు నచ్చలే. ఓకే, తన మంచి కోసమే చెప్పే విధానం ఒకటి ఉంటుంది. మాట్లాడే యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంత స్థాయిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని అక్కడ సెంటర్లో తీసుకొచ్చి నువ్వు ఒక ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఊపుకొని చెప్తా డీటెయిల్డ్గా. నాకు కరెక్ట్గా అనిపించలే. మీకేమనిపించిందో చెప్పండి. అలాగే ఫుడ్ టాస్క్లో నాకేమనిపించిందంటే కొంచెం పాపం అబ్బో అనిపించింది. ఎందుకు అంటే అక్కడ మిలిటరీ పవన్ ఏం చేయలేదంటే వెరీ వెరీ ఏమంటారు బాగా చేశాడు. కానీ ఫుడ్ అనేది మెటబాలిజం రేటు ఒక్కొక్కలా ఉంటుంది. ఒకళ్ళు ఎలా ఉంటారంటే కంచాలు తిన్నా కూడా వాళ్ళు బరువు పెరగరు. కొంతమంది ఏం తినకపోయినా కూడా బరువు పెరుగుతారు. బాడీ తత్వం అది. దాని గురించి కూడా మాట్లాడదు. అక్కడ లక్ ఫ్యాక్టర్ పవన్కి యాడ్ అయింది, మనోడికి యాడ్ అవ్వలేదు అనిపించింది. ఇంకా 4వది చిన్నపిల్లల టాస్క్. ఆ డేర్ ఆర్ డై టాస్క్లు పెట్టారు. మొత్తం 5 టాస్క్లు పెట్టారు లెవెల్ 1లో. 4 టాస్క్లు నాకు నచ్చే. ఆ గొడవల టాస్క్ అంత ఎక్కలే. ఏదో స్టార్ మా పరివారం టాస్క్లు అనిపించింది, నాకు అంత ఎక్కలే. 50 టాస్క్ అయ్యా ఆ మనీ టాస్క్, ఫోన్లో డబ్బులు ఇచ్చుకునే కాన్సెప్ట్. శ్రీముఖి కన్ఫ్యూజ్ అయిందా, శ్రీముఖి వల్ల కల్కి కన్ఫ్యూజ్ అయిందా, లేదు వీళ్ళిద్దరి వల్ల మన షకీబ్ కన్ఫ్యూజ్ అయ్యాడా, లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయ్యామా అనేది క్లియర్గా మాట్లాడదాం. సో ఇవి పంచాయతీలు మొత్తం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎక్సెప్ట్ ఆ బెలూన్ టాస్క్ తప్ప. మీకేమనిపించింది ఈరోజు ఈ 5 టాస్క్లో? మీకు ఏ టాస్క్లు బాగా నచ్చాయి? ఏ కంటెస్టెంట్ మీకు బాగా ఆడాడు అనిపించింది? ఎవరికి అన్ఫేర్ జరిగింది? ఎవరు ఓవర్ రేటెడ్, అండర్ రేటెడ్, ఎలా బోల్ ఒపీనియన్ వస్తాయి కదా. సో మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి. చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా నాకు కనబడుతుంది యావరేజ్ డ్యూరేషన్ అవర్స్, వ్యూస్ బీభత్సంగా రాకపోయినా యావరేజ్ డ్యూరేషన్ అవర్స్ కనబడుతుంది. అంటే మీకు నచ్చితే కాబట్టి అంతసేపు చూస్తున్నారు. సో ఇంకొక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే అంతసేపు చూస్తున్నారు కదా, కొంచెం లైక్ చేస్తే ఇంకొంచెం రికమెండేషన్ వెళ్తే వేరే వాళ్ళు కూడా అంతసేపు చూస్తారు కదా. సో లైక్ చేయండి. మీరు ఎలాగో చూస్తున్నారు. కామెంట్ ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఏం కామెంట్ ఎక్స్ప్రెస్ చేసినా పర్లే. అన్లెస్ అంటే నేను బూతులు తిడితే తప్ప నేను బ్లాక్ చేయను. ఓకే, సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఇక స్టార్ట్ చేద్దాం. 6 మంది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు 15లోకి. ఇంకా 9 మంది ఉన్నారు. 6 ఎవరో తెలుసు కదా, రాసుకున్నాం ఎందుకు లేండి మళ్ళీ టైం వేస్ట్. సో వాళ్ళు పిలుస్తారు. శ్రేయ 19 years పాప, శ్వేత శెట్టి, ప్రసన్న కుమారు, డిమాన్ పవన్, అనుష అండ్ దివ్య నిఖిత. సో వీళ్ళు 6కి గోల్డెన్ సీట్స్. ఇంకా 9 గోల్డెన్ సీట్స్ ఖాళీ ఉన్నాయి. బట్ ఇంకా బ్యాలెన్స్ ఎంతమంది ఉన్నారో 16. ఈ 16లో 9 మంది రావాలి. ఇందులో లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ ఏంటంటే లెవెల్ 1 డేర్ ఆర్ డై టాస్క్లు. సో డేర్లు ఇస్తారు. డేర్లో విన్ అయిన వాళ్ళు డైరెక్ట్గా సెలెక్టెడ్. డేర్లో పార్టిసిపేట్ చేసి ఓడిపోయినా పర్లేదు, కానీ చేసి ఫెయిల్ అయ్యారు అనుకోండి ఒకవేళ, వాళ్ళు ఇంకా డైరెక్ట్గా ఇంకా ఎలిమినేటెడ్. బట్ అలా ఎవరు అవ్వలేదు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒక టాస్క్ చేస్తానని చెప్పి సగం వరకు చేసి మధ్యలో క్విట్ అయిపోయాను అనుకోండి, ఇంకా డైరెక్ట్గా దొబ్బిమంటారు. అలా కాకుండా నేను టాస్క్ చేసి ఫెయిల్ అయినా కూడా పర్లేదు, బట్ చివరి వరకు చేయాలి. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళకి ఏమంటే ఓడిపోయినా కూడా వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు. ఆ టాస్క్ ఎవరైతే గెలిచారో డేర్ టాస్క్ రైట్ అవే, అదైతే సింపుల్ కేసే, వాళ్ళు సెలెక్టెడ్ అంటే ఆ టాప్ 15లోకి వెళ్ళిపోతారు. అర్థమైంది కదా. మూడు కేసులు ఇక్కడ. ఆ 3వ కేసు ఏమి అవ్వలేదు, ఎవరో డైరెక్ట్గా ఎలిమినేట్ అవ్వలేదు, అందరూ ఆడారు.
ఓడిపోయిన వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఉంటుంది, బట్ వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు. ఆ క్యాలిక్యులేషన్స్, ఆ స్టాట్స్ మనం రేపు మాట్లాడుకుందాం, వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. సో ఈరోజు 5 టాస్క్లు అయ్యారు కాబట్టి 5 వెళ్ళారు కదా, 5 ఫెయిర్గా వెళ్ళారా అన్ఫేర్గా వెళ్ళారా, అటుపక్క వాళ్ళకి ఏమైనా అన్ఫేర్ జరిగిందా మనం మాట్లాడుకుందాం. సో ఆ 16 మెంబర్స్ పేర్లు ఎందుకు కానీ టాస్క్ వైజ్ అసలు ఏం టాస్క్లు మాట్లాడదాం. ఫస్ట్ టాస్క్ నవదీప్ ఇస్తాడనమాట. ఆ డేర్ ఆర్ డై టాస్క్ అదేంటంటే ఒక స్టాండ్ పెట్టారు, ఆ స్టాండ్లో ఒక కర్చీఫ్ లాంటిది పెట్టారు, ఆ లోపల ట్రిమ్మర్ ఉంది, అది వాళ్ళకి తెలీదు. సో నవదీప్ వచ్చి ఫస్ట్ స్ట్రైట్ అవే హరీష్ని సెలెక్ట్ చేస్తారు, మాస్క్ మ్యాన్. అది ఏదో పుడుస్తూ ఉన్నావు కదా అని చెప్పారు అని హరీష్ని సెలెక్ట్ చేసి ఈ టాస్క్ ఏంటో కూడా తెలియదు, బట్ చాలా భయంకరంగా ఉంటుంది, ఆ బిల్డప్లు అవన్నీ ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు నువ్వే సెలెక్ట్ చేయంటే మనోడు శ్రీతేజని సెలెక్ట్ చేశాడు. ఎందుకు శ్రీతేజని సెలెక్ట్ చేశాడంటే జీడీలో కొంచెం అండర్ ద బెల్ట్ జోకులు వేసాడు, అంటే కొంచెం బూతులు మాట్లాడి కొంచెం ఎక్స్ట్రాలు అయ్యి నాకు అది నచ్చలే. ఇప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. శ్రీతేజనా ప్లేబ్యాక్ సింగర్, ఆయన చాలా సెన్సిటివ్గా ఉన్నాడని సెలెక్ట్ చేశారు కదా, అమ్మ ఒప్పుకొని అమ్మాయిలో సెలెక్ట్ చేయంటే దమ్ము శ్రీజ గారిని సెలెక్ట్ చేస్తారు, వద్దు అని చెప్పి నవదీపే ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే సాయి కృష్ణ ఫ్రమ్ అనకాపల్లి. సో వస్తాడు. సో టాస్క్ ఏంటంటే వాళ్ళిద్దరికి ఇది అప్పుడు రివీల్ చేస్తాడు. అక్కడ ట్రిమ్మర్ ఉంటుంది, 1 2 3 లెట్స్ గో అన్నప్పుడు ఎవరైతే ఆ ట్రిమ్మర్స్ తీసుకొని సగం భాగం అంటే మన బుర్ర మీద సగం లెఫ్ట్ సైడ్, ఇట్ కుడ్ బి లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ మొత్తం షేవ్ చేసుకోవాలి. షేవ్ చేసుకుంటే సరిపోదు, ఆ హాఫ్ హెయిర్తో ఆ హాఫ్ ప్యాచ్తో త్రూఅవుట్ షో ఉండాలి. అగ్ని పరీక్ష షో కాదు. ఒకవేళ పొరపాటున బిగ్ బాస్కి సెలెక్ట్ అయితే బిగ్ బాస్ హౌస్లో కూడా ఉండాలన్నారు. నాకు తెలిసి మోస్ట్లీ అదంతా సొల్లు. ఇక్కడ వీళ్ళు ఇంటెంట్ ఏంటి అని చెక్ చేయడానికి అలా మాట్లాడతారు తప్ప అదేం ఉండదు. బట్ చెక్ చేశారు ఇంటెంట్. సో కాన్సెప్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ వరకు కూడా అలాగే ఉండాలి అని చెప్పారు. ఇద్దరికీ ఓకే అన్నారు. 1 2 3 లెట్స్ గో అనగానే మాస్క్ మ్యాన్ అసలు ఫస్ట్ ఫసక్ పట్టించుకొని వెంటనే వితౌట్ ఎనీ హెసిటేషన్ చేస్తాడు. అది చాలా గట్స్ ఉండాలి. కొంతమంది కనుక బొక్క ఏముంది, పూర్తిగా గుండు చేయించుకోవడం వేరు, హాఫ్ గుండు చేయించుకోవడం వేరు. పూర్తిగా గుండె చాలామంది అబ్బాయిలకి హెయిర్ అంటే అదొక ఎమోషను. ఈ జుత్తులాగే చాలామంది చేస్తున్నారు. అలాంటిది జుత్తున్నోడు అలా గుండు చేయించుకోవడానికే ఇష్టపడరు. అలాంటిది హాఫ్ హెయిర్ అంటే అది అంత ఆక్వర్డ్గా ఉంటుంది. అలాంటిది వితౌట్ హెసిటేషను తను అక్కడ మీరు చూడాల్సింది మాస్క్ మ్యాన్ హరీష్ది ఇంటెంట్ చాలా బాగుంది. వెళ్ళాడు, పట్టుకున్నాడు, ఫస్ట్ వితౌట్ ఎనీ హెసిటేషన్ గీకాడు. ఆ అబ్బాయి గీకలేపాడు కాబట్టి ఆ అబ్బాయి డేంజర్ జోన్లోకి వెళ్తాడు. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది, కదిలించింది ఏంటిరా అంటే నేషనల్ మీడియా గురించి అన్నారు కదా, వినండి. ఏమన్నాడంటే సో నువ్వు ఆ శ్రీముఖి అడుగుతుంది, నువ్వు అరగుండి గీయించుకున్నావు కదా, మీ వైఫ్కి ఓకేనా, ఇలా చూస్తే పర్లేదంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మా వైఫ్ సగభాగం, ఈ హాఫ్ పోయింది నాకు, మిగిలిన హెయిర్ ఉందో చూసారా అది మా వైఫ్ది, మా వైఫ్ అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ రీఇటరేట్ చేశాడు ఆయన. అరే నాయన, నాకు మా వైఫ్ అంటే నాలో సగం, సో నాలో ఉన్న బ్యాడ్ సైడ్ అంటే ఆ బ్యాడ్ లుక్ నేను ఇప్పుడు సగం పోయింది కదా, బ్యాడ్ లుక్ నేను, నెగిటివ్ తను తీసుకున్నాడు, నెగిటివ్ మైండెడ్ అన్నారు కదా, పాజిటివ్ వచ్చి వాళ్ళ వైఫ్కి ఇచ్చాడు. నెగిటివ్ మైండెడ్ అయితే ఇలా బిహేవ్ చేస్తారా అది. సో మనం ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది, నాకు బాగా అనిపించింది. అంటే ఒక్కొక్కరి బిహేవియర్ ఒక్కొక్కరిది. అక్కడ మీరు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చూడాలి, మీరు అది చూడలే. సో వాట్ ఎవర్ ఏమో, ఇది నా ఒపీనియన్. చాలామంది ఇప్పుడు కూడా కన్విన్స్ అవ్వరు, ఏరా నువ్వు మమ్మల్ని ఎలా అంటున్నావు, మాకు ఇదే అనిపించిందంటే వెరీ గుడ్, అగ్రీ టు డిసగ్రీ అంతే, మనం అంతకుమించి ఏం చేయలేం. రెండో డేర్ ఆర్ డై శ్రీముఖి గారు ఇస్తారు. ఇక్కడ శ్రీజాని ఫస్ట్ దమ్ము శ్రీజాని అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ కూడా ఏంది అసలు ఆమె ఇంటెంట్తో పాటు ఆడపిల్లకి టాటూ అనేది పెద్ద విషయమే. ఏంది నుదుటి మీద టాటూ అంటే ఎవడు వేయించుకోడు. అంత అద్భుతమైన టాటూ అయినా కూడా నుదుటి మీద వేయించుకోరు. అలాంటిది ఐఆమ్ లూజర్ అనేది ఎవడైనా వేయించుకుంటాడా, చేతి మీద కూడా వేయించుకోరు. అలాగే ఫస్ట్ చెప్పినప్పుడు నుదుటి మీద వేయించుకోవాలని చెప్తారు, అయినా కూడా ఆమె ఒప్పుకుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందో చెప్తా చూడండి. నా లాజిక్ మీకు కరెక్ట్గా అనిపించిందో లేదు చెప్పండి. శ్రీజ గారిని కాసేపు పక్కన పెడితే అప్రిషియేట్ చేద్దాం, సూపర్ కేక. ఆవిడ గురించి మాట్లాడేకండి ముందు శ్రీముఖి ఇక్కడ ఊర్మిళా చౌహాన్ని సెలెక్ట్ చేశారు. ఊర్మిళా చౌహాన్ ఎందుకు సెలెక్ట్ చేశారు, ఆమె టాస్క్ చేయలేవు అని చెప్పి వాళ్ళకి క్లారిటీ ఉండే కదా సెలెక్ట్ చేశారు అనిపించింది. ఎందుకంటే ఆ మోడల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైనా సరే అంత అందమైన టాటూ అయినా ఏ టాటూ అయినా వేయించుకుంటారా, వేయించుకోరు. వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి, వాళ్ళకి స్కిన్ చాలా ఇంపార్టెంట్. అలాంటిది బొక్క మీద నుటిటి మీద 100% వేయించుకోరని శ్రీముఖికి తెలుసు. సో కావాలని సెలెక్ట్ చేశారు. అంటే వాళ్ళకి కావాలని ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయాలని ఉందేమో అని నా ఫీలింగ్, నా అభిప్రాయం. ఐ మైట్ బి రాంగ్, ఓకేనా. నాకు అనిపించింది చెప్పకపోతే కష్టం, నిద్రపట్టదు. మీకేమనిపించింది చెప్పండి. ఎందుకంటే
శ్రీముఖియే సెలెక్ట్ చేసింది, ఆమె రాలేదు. సో శ్రీముఖి ఎందుకు ఈ అమ్మాయినే సెలెక్ట్ చేసింది? మోడల్ కాబట్టి ఈమె చెయ్యదని అనుకోనే చేసిందేమో అని అనిపిస్తుంది. తర్వాత శ్రీజాది ఇంకా చెప్పాను కదా, ముఖం మీద కాదు కదా, ఆమె ఎక్కడైనా ఎంచుకోవడానికి రెడీగా ఉంది. అసలు అక్కడ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే షో మీద కమిట్మెంట్ ఉంది ఆ అమ్మాయికి. అంటే ఏదే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైతే ఏంది, నేను అలా ఉంటా, నేనైతే బిగ్ బాస్కి వెళ్ళడమే. అర్జున్కి బాణం చూసారా, ఆ చెట్టు మీద పెట్ట కాదు, పెట్ట మీద కన్ను గుడ్డు ఉంటుంది కదా, అటే ఉన్నట్టు ఈ అమ్మాయికి బిగ్ బాస్ గడపలోకి వెళ్ళడమే మెయిన్ అనుకుంటా. రైట్ అవే చేయించుకుంటాను. పాప ఐఆమ్ లూజర్ అని చేయించుకోవాలంటే ఓకే. తర్వాత కొంచెం మార్చి హ్యాండ్ మీద చేయించుకోవాలన్నారు. ఈ అమ్మాయి ఎలాగో మిడిల్ డ్రాప్ ఊర్మిళ చౌదరి చేయి మీద కూడా ఎంచుకుంటాను. తర్వాత టాటూ పర్సన్ పిలిచి రాస్తున్నప్పుడు అప్పుడు చెప్తారు ఐ లవ్ బిగ్ బాస్ అని. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు, అమ్మాయి గెస్ చేసింది బిగ్ బాస్ లవర్ కాబట్టి అంత హార్ష్గా మొఖాల మీద వేయించారని తెలుసు. సో తర్వాత చెయ్యి మీద అయినా కూడా అలాగా ఏమి నెగిటివ్ సిగ్నేచర్ కానీ నెగిటివ్ వర్డ్స్ రాయనని ఆ అమ్మాయికి తెలిసిండే చేసింది అనుకుంటే అనే ఒపీనియన్ మీకు కొంతమంది ఫామ్ అవుతుంది కదా. అయినా కూడా మీరు మెచ్చుకోవాలి కదా. సో అది క్యాచ్ చేసింది కదా, మరి అమ్మాయి క్యాచ్ చేయలేకపోయింది కదా. సో మోడల్ ఓకే రిస్క్ ఉంటుంది, బట్ అది క్యాచ్ చేయాలి కదా. ఇక్కడ అమ్మాయి క్యాచ్ చేసింది కదా. రెండు సైడ్లు చూసినా కూడా ఈ అమ్మాయి తోపే అనిపించింది. ఒకటే అమ్మాయి క్యాచ్ చేసింది అనుకోండి, ఆ స్పాంటైనిటీ కాదు, ఓకే ఆ థింకింగ్కి మనం అప్రిషియేట్ చేయాలి. ఓకే వీళ్ళు ఇలా వెళ్తారు, సో మన ఇంటెంట్ చెక్ చేస్తారు కానీ మనమే ముందు కుడికాలు ఎడకాలు పెట్టేసి దిగిపోదాం. ఒకవేళ అలా కూడా కాకుండా అసలు ఏదైనా కూడా తెగించేద్దాం అంటే నిజంగా డైరెక్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. సో రెండు సైడ్లు ఆలోచించినా కూడా తోపు అనిపించింది. చెయ్యి మీద రాయించుకుంది. లాస్ట్లో డైలాగ్ వేసింది, నాగార్జున గారు విన్ అయినప్పుడు ఈ చెయ్యి ఎత్తుతారు, అక్కడ ఇది కనబడుతుంది, బిందు మాధవి గారు మీ టాటూ అందని మీ ఆడపుల్లి ట్యాగ్ లాగా. ఆ అతిని మనం ఏం చేయలేము. ఆ అతికి నేను దూరంగా ఉంటాను. ఈరోజు అయితే నాకు బాగా అనిపించారు. మీకేమనిపించిందో చెప్పండి. అది మూడో టాస్క్, ఇది ఫుడ్ టాస్క్. సో ఫస్ట్ పవన్ పిలుస్తాడు అభిజిత్. ఫుడ్ అని అన్నావు కదా నువ్వు నిన్న, ఫుడ్ టాస్క్ అంటే పవన్ని సెలెక్ట్ చేసుకోమంటే నీ కాంపిటీషన్ ఎవరు అనిపిస్తున్నారో చెప్పంటే అబ్బు అంటే అబ్బుని సెలెక్ట్ చేయమంటారు. అబ్బు వస్తాడు. సో వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, వీళ్ళిద్దరికి టాస్క్ ఇచ్చే కదా ముందు వెయిట్ చెక్ చేస్తారు. అబ్బుదేమో 71.75 kgs, ఇక్కడ పవన్ వచ్చేసి 7.30 kgs. సో టాస్క్ ఏంటంటే వాళ్ళకి ఫుడ్ పెడతారు, బర్గర్లు, బిర్యానీ, గ్లాస్ వాటర్. ఆ వాటర్ లాజిక్ చెప్తా. సో 10 నిమిషాల్లో 1 kg పెరగాలి. ఓకేనా? ఇప్పుడు ఎవరు విన్ అయ్యారు, ఎలా విన్ అయ్యారో కాసేపు పక్కన పెడితే ఈ టాస్క్ అడ్వాంటేజ్ టు పవన్. రైట్ అవే అడ్వాంటేజ్ టు పవన్. నాకు అర్థమైపోయింది ముందే. ఎలారా అంటే ఆయన ఒక మిలిటరీ పర్సన్, అంటే ఒక సోల్జర్ అవ్వాలంటే బీభత్సమైన ట్రైనింగ్ ఉంటుంది. ఎటువంటి క్లైమేటిక్ కండిషన్స్లో అయినా కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. వాళ్ళ మెటాబాలిజం రేట్ కూడా గట్టిగా ఉంటుంది. వాళ్ళు గట్టిగా తినగలరు. బాడీ ఆరితేరిపోయి ఉంటుంది. కాసేపు ఇలా పక్కన పెడదాం. ఈ అబు అనే పర్సన్ మోడల్, కొంచెం సున్నితంగా ఉంటారు. ఆ 6 ప్యాక్లో ఉన్న డైట్లో ఉండరు. డైట్లో ఉన్నోళ్ళు అంత హెవీగా తినలేరు, వాంతి వచ్చేస్తుంది, ఆర్ మోషన్స్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నేనేం డైట్ చేయలేదు, తెలిసిన వాళ్ళు చేశారు కాబట్టి చెప్తున్నా. సో అది లక్ ఫ్యాక్టర్ ఎవరికి వచ్చింది అక్కడ? పవన్కే కదా. ఇంకోటి, ఇవన్నీ పక్కన పెడితే తినేసిన తర్వాత బాడీ దాన్ని ఎలాగా తీసుకుంటుంది అంటే ఆ మెటబాలిజం రేటు ఎవరికి ఎక్కువ ఉంటుందో తెలియదు. ఆ మెటబాలిజం రేట్ పక్కన పెడితే ఆ బరువు కొంతమంది చెప్పాను కదా, కొంతమంది ఈజీగా తక్కువ తిన్నా కూడా పెరుగుతారు, కొంతమంది ఏం తినకపోయినా కూడా పెరిగిపోతారు. కరెక్ట్గా చెప్పినా? తక్కువ తిన్నా కూడా పెరుగుతారు, ఏం తిరగకపోయినా పెరుగుతారు. ఓకే, ఒకటే కేసు చెప్పానా? ఓకే, ఎంత ఎక్కువ తిన్నా కూడా కొంతమంది పెరగరు, కొంతమంది తక్కువ తిన్నా కూడా పెరుగుతారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా క్యాలిక్యులేషన్లు ఉంటాయి. ఇందులో ఎక్కువ అడ్వాంటేజ్ ఎవరికి ఉంది అంటే టాస్క్. అందులో ఎవరో ప్లాన్ చేసింది, స్కెచ్ చేసింది కాదు. బట్ చెప్తున్నా, లక్ ఇక్కడ డేర్ అన్నారుగా, నాకు లక్ ఉంది పవన్కి. సో 1 నిమిషంలో తిన్నారు, గట్టిగా తిన్నారు. గ్లాస్ వాటర్ ఎందుకు పెట్టారంటే ఎక్కువ వాటర్ ఇచ్చారనుకోండి, వాటర్ తాగిసిన ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు కదా, తెలివిగా. అందుకే లిమిటెడ్ వాటర్, ఒక గ్లాసు. ఆ చూసినప్పుడే అర్థమైంది పవన్ ఎక్కువ తిన్నాడు అనిపించి. ఎంత ఎడిట్ వర్క్ ఉన్నా కూడా పవన్ ఎక్కువ తిన్నాడు. చెప్పాను కదా, సోల్జర్స్ అన్నోళ్ళు ఇంక తోపు, ఎలాగైనా తినగలరు. అది మోడల్ బ్యాక్గ్రౌండ్ డైట్లో ఉన్న వాళ్ళు ఇంపాసిబుల్, తినలేరు అంతా. వాళ్ళు టేస్ట్ బట్టి చచ్చిపోతాయి, ఒక సర్టెన్ ఫుడ్డే తినగలరు. సో అది బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఓవరాల్గా టాస్క్ అయిపోయింది. 10 నిమిషాలు పోయే తర్వాత పవన్ 72.35 అంటే 1 kg 5 గ్రాములు పెరిగాడు. అబు 72.45 అంటే 750 గ్రాములు పెరిగాడు. అసలు నేను అంత కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే బాడీ సపోర్ట్ చేయదాం అనుకున్నా. సో నేనైతే ఈ టాస్క్లో ఇద్దరిని అప్రిషియేట్ చేస్తా. ఈయన లక్ ఫేవర్ అవ్వలేదని నా ఫీలింగ్ అంతే. బట్ నెక్స్ట్ ఫర్దర్ లెవెల్ ఎలా ఆడుతాడో చూద్దాం. సో ఇలా పవన్ సెలెక్ట్ అయ్యాడు. సో పవన్ కూడా వెళ్ళిపోయాడు. సో 6, 9 మంది సెలెక్ట్ అయిపోయారు.
నెక్స్ట్ 4th టాస్క్ బిందుమాధవి వచ్చి దోలు తీర్చేస్తా ఆట్ ఇదే అని చెప్తే నేనేదో ఎక్సైట్ అయ్యా. టాస్క్ స్టార్ మా పరివార్లో టాస్క్లే బుడగల టాస్క్లు. బెల్ట్ ఉంటుంది, వెనక బెల్ట్కి బుడగ కట్టుకొని ఉంటుంది, ఒక చేయి హోల్డ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ హోల్డ్ చేసుకొని రైట్ హ్యాండ్తో అటుపక్క వాళ్ళు బుడగ పగల కొట్టాలి. సేమ్ వైస్ వర్స వాళ్ళు చేయాలి. ఈ టాస్క్ ఎవరెవరు ఆడారంటే ప్రియా అండ్ డాలియా. సో ఫస్ట్ ప్రియా గారు తన వీరోచిత్వమా మనకు తెలుగు రాదు, తెలుగులో మాట్లాడాలని ఏదో తాపత్రయం, తన స్కిల్స్ చూపిస్తారు. చూపించాక ఫస్ట్ లెవెల్ అని మనకు తెలియదు మాట. ఫస్ట్ స్ట్రైట్ అవే ఈజీగా అంటే ఈ అటాకింగ్ మోడ్ ఇంపార్టెంట్. ఇలాంటి వీటిలో పోనీ కాసేపు ఇది నెబ్బా టాస్కే. ఈ నెబ్బా టాస్క్లో అటాకింగ్ మోడ్ ఇంపార్టెంట్. అటాకింగ్ మోడ్లో ఫస్ట్ నుంచి ప్రియా గారు ఉన్నారు. సో వెళ్ళి బుడగ పగల కొడిస్తారు. ఎక్సైట్ అయ్యారు పాప. కానీ శ్రీముఖి ట్విస్ట్ ఏమిస్తుందంటే వెయిట్ ఓంకార్ అని ఇలాగా జస్ట్ 1 సెకండ్ అని చెప్పి ఇది ఫస్ట్ లెవెలే, ఈ లెవెల్ కాదు 3 లెవెల్లో బెస్ట్ ఆఫ్ 3. బెస్ట్ ఆఫ్ 3 అంటే తెలుసు కదా, 2 ఎవరు విన్ అయితే వాళ్ళు ఎక్కువ, ఆర్ 3-0-2-1 పాసిబిలిటీస్ అంటూ ఉంటాయి. 3-0 ఓకే, క్యాలిక్యులేషన్లో ఒకటి. సో సెకండ్ లెవెల్ కూడా ఈమె అటాకింగ్ మోడ్, ఆమె డిఫెన్సివ్ మోడ్లో ఉన్నా కూడా దాలియా గారు విన్ అయ్యారు. క్వైట్ సర్ప్రైజ్డ్. సో హోరాహోరీగా 3వ రౌండ్ జరిగింది బుడగల టాస్క్లో. ఆ హోరాహోరీ అంటే తేజ మూవీ కాదు, ఇక్కడ హోరాహోరీగా జరిగిన దాంట్లో ప్రియా గారు గెలిచారు. సో ప్రియా గారు సెలెక్ట్ అయ్యారు, దాలియా గారు డేంజర్ జోన్లోకి వెళ్ళారు. ఈ టాస్క్ గురించి నేను ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది ఒక నెబ్బా టాస్క్, బట్ ఎఫర్ట్స్ మళ్ళీ తక్కువ చేయకూడదు కాబట్టి ఇద్దరు బాగా ఆడారు అనిపించింది. ఈమె అటాకింగ్ మోడ్ ఆడారు కాబట్టి గెలిచారు, ఆమె డిఫెన్సివ్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఓడిపోయారు. ఇది నాకు అర్థమైంది. ఈ టాస్క్ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా స్పందించండి అయ్యా. సో 4 అయిపోయారు, 6, 4, 10, ఇంకా 5 ఉన్నాయి. సో ఈ రోజుకి లాస్ట్ టాస్క్ మాట. ఇక్కడ మాట్లాడదాం అయ్యా, దీనివల్ల చర్చ బేసిక్గా నాకైతే అర్థమైపోయింది. బట్ ఆ షగీబ్ అనే పర్సన్కి అలా అర్థం అవడంలో తప్పు లేదనిపించింది. ఎందుకంటే మనోడికి క్లారిటీ ఆఫ్ థాట్ మిస్సింగ్. నిన్నే వచ్చాడు, నిన్నే మిస్సింగ్, అది ప్రూవ్ చేసుకున్నాడు అంతే తప్ప శ్రీముఖిది తప్పు లేదు, ఆర్ జడ్జెస్ది తప్పు లేదు, ఎవరిది తప్పు, కల్కిది తప్పు లేదు. సో ఏంటిరా టాస్క్ అంటే ఫస్ట్ శ్రీముఖియే మళ్ళీ ఇస్తుంది అన్నమాట ఈ టాస్క్. రెండోసారి కూడా నేను ఇస్తా అని చెప్పి షకీబ్ని పిలుస్తాడు. ప్రతిసారి చేయెత్తుతున్నావు కదా నువ్వు రా అని చెప్పి పిలుస్తుంది. నువ్వు ఒకరు సెలెక్ట్ చేయంటే ఇక్కడ బాగా అనిపించింది. ఆ కల్కి అమ్మాయి ఇప్పుడు వరకు ఆలేదు అని చెప్పి కల్కిని తీసుకొచ్చాడు. తెలుగుగా కూడా అనుకోవచ్చు కదా, ఫిజికల్ టాస్క్ పెట్టేస్తే గెలిచేద్దాం అని చెప్పి. అక్కడ స్మార్ట్నెస్ యూజ్ చేశాడో లేకపోతే తనలో ఉన్న మానవత్వం యూజ్ చేసాడో మనకు తెలియదు, కానీ కల్కి వచ్చింది. ఇద్దరికీ టాస్క్, బట్ ఒక్కొక్కరికి చెప్తాను, ఒకరికి చెప్తున్నాడు ఇంకోళ్ళు ఉండకూడదు. ఎక్కడ ఎవరు వెళ్తారు అంటే ఇక్కడ కూడా మనోడు రాలంగంలో నేను వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే, అక్కడ ఉండాల్సింది కదా ఇంటెంట్. నేను చెప్తున్నాను కదా, ఇంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ అలా గ్రాప్ చేయాలి. నువ్వు ఎప్పుడైనా అలాంటి టాస్క్లు ఉన్నాడు ఫస్ట్ నువ్వు వాడాలి. లేడీస్ ఫస్ట్ అన్నట్టు వెళ్ళిపోతే ఎట్లా? వెళ్ళిపోయాడు బాబు. వెళ్ళిపోవడం అంటే కాసేపు బయటికి వెళ్ళి ఉండు అని చెప్పి. సో టాస్క్ ఏంటంటే ఈమెకి క్లియర్గా చెప్తుంది, నువ్వు ఈ షోలో ఉన్నావు, సెట్లో ఉన్నావు, ఇవేం చెప్పకూడదు. నీ సర్కిల్లో ఎవరికొకరికి ఫోన్ చేసి ఒకటే ట్రాన్సాక్షన్ నువ్వు డబ్బులు వేయించాలి. అది పడిన తర్వాత సేమ్ టాస్క్ మనోడికి కూడా పెడతాం, ఆడికి డబ్బులు పడతాయి. ఇద్దరిలో ఎవరికైతే హైయెస్ట్ అమౌంట్ వస్తుందో వాడు సెలెక్టెడ్, మిగిలినోడు డేంజర్ జోన్. కథం, టాటా, బాయ్ బాయ్. కల్కి గారు ఎవరికో మామ అని చెప్పి మంచి గట్టిగా దమ్కి ఇచ్చినట్టు ఫోన్ చేసి అంటే డబ్బులు అడిగితే ఆయన అంతా 20,000 25,000 అడిగినట్టు ఉన్నాడు. సబ్జెక్ట్ ది కరెక్షన్. లే నాకు 90,000 కావాలని చెప్పి ఫస్ట్ అడిగితే అన్ని లేవంటే నువ్వేం చేస్తా తెలియదు, నువ్వు సావు, నాకు మాత్రం 90,000 కావాలని చెప్పి చాలా గట్టిగా అడిగింది. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో అనొచ్చు, బ్రో ఒకవేళ పేదరికంలో కొట్టి స్లాట్లు ఉన్న వాళ్ళకి టాస్క్ పెడితే ఏం చేస్తారు అని. ఏం చేయలేం. ఇంకా దానికి మీరు అన్ని ప్రీ కండిషన్లు అప్లై చేస్తే మనం ఏం చేయలేము. కొంచెం స్మార్ట్నెస్ యూజ్ చేయాలి. ఒకవేళ మనకంట మన పక్క నుండి ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల రిలేటివ్లు ఎలాగో డబ్బులు ఎవరు, కానీ మనకంట దరిద్రంలో ఉన్నారనుకోండి, మనం ఏం చేయలేము. ఇది కూడా చిన్న లక్కే. బట్ ఆ టైంలో ఆలోచించాలి. మనకి ఎవడైనా మన దగ్గర డబ్బులు కాకుండా మనకి డబ్బులు వేసే కూడా ఎవడైనా ఉన్నాడా అని చెప్పి ఆలోచించి అడగాలి. ఇక్కడ ఏంటంటే బేసిక్గా అమ్మాయిలకు పడతాయి, అబ్బాయిలకు పడవు. అది యూనివర్సల్ ఫ్యాక్ట్, మీరు ఒప్పుకోవాల్సిందే. సో ఓకే, వాట్ ఎవర్, డిస్ట్రాక్ట్ అవుతున్నా. సో 90,000 అడిగితే ఆయన సరే ఇస్తాను, ఏదో చేస్తాను, ఇలా చంపేసేటట్టు ఉన్నా అని చెప్పి ఇస్తా అంటాడు. తర్వాత టైం పడుతుంది, ఇంకా 10 నిమిషాలు పడుతుంది అంటారు. మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తే శ్రీముఖి సరే మనం ఈ టైంని మనం వృధా చేయొద్దు అని చెప్పి నువ్వు కాసేపు పక్కకి వెళ్ళు, నీ ఫోన్ ఇచ్చి, లేకపోతే నువ్వు మళ్ళీ మెసేజ్ చేస్తావు, కాసేపు పక్కకి వెళ్ళు, షకీబ్ని పిలిస్తే మీరేమి మాట్లాడవద్దు అంటే ఇప్పుడు బాబు పిలిచి సేమ్ థింగ్ చెప్తుంది. చెప్పి అమ్మాయికి ఎంత అమౌంట్ వచ్చిందో నీకు తెలియదు, నీది అమ్మాయికి తెలియదు అని చెప్పినప్పుడు ఆ అబ్బాయికి అర్థం చేసుకోవాలి.
ఇక ఇద్దరిని పిలిచి ఈ టాస్క్ ఇచ్చారంటే ఆబ్వియస్గా కంపారిజనే ఉంటుంది కదా, అవునా కదా? బట్ అక్కడ అబ్బాయికి అది అర్థం కాలే. అమ్మాయి డబ్బులు అడుగుతుంది, అమ్మాయికి ఎక్స్ అమౌంట్ వస్తుంది. నేను అనుకున్నా నేను డబ్బులు అడగాలి, ఎంతో కొంత అడుగుతాం, ఈ అమౌంట్తో వీళ్ళు ఏమైనా చేస్తారేమో అనుకున్నాడు పాపం. అంటే తప్పే, రాంగే, క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. అలా ఎందుకు అనుకుంటారు? బట్ మనోడు అనుకుంది అదే. ఎందుకో చెప్తా. తర్వాత ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తే 10,000 అడుగుతాడు. అందరికీ ఫ్యూజులు కొడిసే. అంటే అక్కడ అర్థమైపోయింది ఈ అబ్బాయికి టాస్క్ అర్థం కాలేదు. హయ్యెస్ట్ అమౌంట్ ఉండాలి అటుపక్క పర్సన్ కంట అని చెప్పి విషయం తెలియలేదు. ఎందుకంటే ఈ అమ్మాయి శ్రీముఖి అంత వివరంగా చెప్పలేదు, కానీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది అది. నేను ఇంకోటి కూడా చెప్తా, ఒకవేళ అన్ఫేర్ జరగలేదని దాని కారణం. బట్ ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయికి శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్లో చేయొత్తుంది కదా అన్ఫేర్ జరిగిందని. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, కల్కికి నువ్వు చెప్పావు ఆ షకీబ్ కంటే నీకు అమౌంట్ ఎక్కువ ఉండాలని, షకీబ్కి చెప్పలేదు కదా అంటే, ఓరు నాయన ఆ అమౌంట్ ఈ అమౌంట్ ఇద్దరికీ తెలియదు కదా ఎవడెంత అడుగుతున్నాడో. అండ్ తర్వాత నేను మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చాను కదా, నవదీప్ వచ్చి మ్యాక్స్ అమౌంట్ ఇవ్వమన్నాడు కదా, ఇంకంతకొంచెం అంత ఫేర్గా ఏం జరుగుద్ది అంటది. కరెక్టే కదా? సో 10,000 అడిగితే షాక్ అయితే 10,000 వస్తే అప్పుడు శ్రీముఖి చెప్తుంది, అరే బిడ్డ అది కాదు మ్యాటరు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు, అమ్మాయి ఎంత అడిగింది అనుకుంటున్నావు అంటే 30,000 అంటాడు. అక్కడే అర్థమైపోయింది ఈ అబ్బాయికి టాస్క్ అర్థం కాలేదు. మరి 30,000 అండో నువ్వెందుకు 10,000 అడిగావంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను అన్నాడు. చెప్పాను కదా కన్ఫ్యూజ్డ్. ఐదర్ కన్ఫ్యూజ్ లేకపోతే ఆ డబ్బులతో ఏదో టాస్క్ ఆడిస్తారు ఏదో అనుకున్నాడు, లేడు అసలు. సో అప్పుడు నవదీప్ యాక్చువల్గా డైరెక్ట్ హింట్ ఇచ్చేస్తాడు, నువ్వు ఫోన్ చేసి మ్యాక్స్ అమౌంట్ అడుగు. సూపర్ అసలు, కరెక్ట్ వర్డ్ మ్యాక్స్ అమౌంట్ అనేది. మనోడు యాస్టీజ్గా కాపీ పేస్ట్ చేసి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి మ్యాక్స్ అమౌంట్ ఇవ్వు అంటే ఆ అమ్మాయి 50,000 ఇస్తుంది. ఇంత లోపల ఈ అమ్మాయికి 2 ట్రాన్సాక్షన్లు పడతాయి, 50,000 40,000. ఈ అబ్బాయికి 10,000 50,000. సో 60,000 పడ్డాయి, అక్కడ 90,000 పడ్డాయి. సో మ్యాక్స్ అమౌంట్ ఎవరికి వచ్చింది? కల్కి గారికి వచ్చింది. కాబట్టి కల్కి గారు విన్ అయిపోయారు. బట్ ఈయన ఏమంటాడంటే నాకు అర్థం కాలేదు ఈ కంపారిజన్ టాస్క్ అంటే, అప్పుడు శ్రీముఖి చెప్తుంది, అలా అంటావేంటి, నీకు క్లియర్గా చెప్పాను కదా, నీ అమౌంట్ అమ్మాయికి తెలియదు, అమ్మాయి అమౌంట్ నీకు తెలియదు. పోనీ నువ్వు అలా అనుకున్నా కూడా నీకు రెండో ఛాన్స్ నేను ఇచ్చాను, నవదీప్ హింట్ ఇచ్చాడు, ఇంక అంతకుమించి మేము ఏం చేస్తారో ఇది ఫెయిర్గానే జరిగింది, అలా ఇక్కడ కావాలంటే ఇక్కడ వాళ్ళందరినీ అడుగు అంటే అడుగుతుంది అన్నమాట అక్కడ కంటెస్టెంట్ని. ఇదేమైనా అన్ఫేర్గా జరిగిందా, అన్ఫేర్గా జరిగితే చెయ్యొత్తండి అంటే దమ్ము శ్రీజ చెయ్యెత్తుతుంది. అప్పుడు నవదీప్ అక్కడికి రాలింది, నువ్వు రా అని చెప్తే నా పాప వస్తే ఫస్ట్ మనోడిని అడుగుతాడు అనమాట, నువ్వు అన్ఫేర్ అయింది అనుకుంటున్నావా లేకపోతే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా అంటే ఇక్కడ ఒప్పించుకుంటాడు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను, కథం టాటా బై బై సరే వెళ్ళి కూర్చో అంటాడు. అంటే ఆ మనోడు డేంజర్ జోన్లో ఉన్నాడు. ఈ అమ్మాయి నువ్వు చెప్పు అసలు నీకు ఎందుకు అన్ఫేర్ అయింది అనిపించింది అంటే, ఈ అమ్మాయి వర్షన్ కూడా ఈ అమ్మాయి కరెక్ట్ అని చెప్పట్లే, బట్ అదే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఆ అమ్మాయి ఒపీనియన్ చెప్పే రైట్ అమ్మాయికి ఉంది. అండ్ మీరే అడిగారు ఎవరికి అన్ఫేర్ అనిపించిందో చేయలేస్తామని, అండ్ మీరే రమ్మన్నారు ఆ సెంటర్లోకి. సో అమ్మాయి ఏమంటుందంటే, కల్కి ఫస్ట్ టైం చెప్పినప్పుడు యువర్ అమౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ హిజ్ అమౌంట్ అని చెప్పారు కదా, ఈ అబ్బాయికి అలా చెప్పలేదు కదా, మేబీ అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చేమో అంటే నవదీప్ మరి అలాంటప్పుడు ఒకవేళ అక్కడ కన్ఫ్యూజ్ అయినా కూడా రెండోసారి ఛాన్స్ ఇచ్చాం, నేను ఏకంగా డైరెక్ట్గానే చెప్పేసాను మ్యాక్స్ అమౌంట్ అని. సో అక్కడ అబ్బాయిది మిస్టేక్ అయితే ఇది అన్ఫేర్ ఎందుకు జరుగుద్ది, నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఇక్కడ కొన్ని ఓట్స్ వాటాడాడు యాస్టీజ్ చెప్తాగండి రాసుకున్నా, నువ్వు ఊపుకుంటూ ఒక ఊరి నుంచి వచ్చి యాక్చువల్లీ అన్ఫేర్ చెప్పడానికి నీకు అంత సీన్ లేదు, ఇది నీకే డ్యామేజ్ అవుతుంది, వెళ్ళి కూర్చోపో. బిగ్ బాస్ కొన్ని 100 లాంగ్వేజ్లో జరిగి వాళ్ళకి తెలిసి ఎలాగో అనేది. సో నువ్వే తెలివైన దానివి అనే ఇంటెన్షన్లో బతక్క, అది నీకు హెవీ డ్యామేజ్ జరుగుద్ది అని చెప్పాడు. ఇది చెప్పే విధానం వేరే విధంగా చెప్పవచ్చు, బట్ చాలా హార్ష్గా నువ్వు ఒక ఊరి నుంచి వచ్చుకొని ఊపుకొని, అది యూసేజ్ ఆఫ్ వర్డ్స్ జడ్జి స్థాయిలో ఉన్న పర్సన్ ఒక అమ్మాయి మీద అలా మాట్లాడడం నాకు రాంగ్ అనిపించింది. ఎందుకంటే మీరే అడిగారు అన్ఫేర్ ఎవరో చెయ్యొత్తుందని, ఎత్తింది వచ్చింది చెప్పింది, అది రాంగ్ అయ్యింది, రాంగే అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అవర్ ఒపీనియన్ కదా. సో మీరు ఇంకో విధంగా చెప్పవచ్చు, ఇది కొంచెం ఓవర్ థింక్ చేయక ఇది నీకు డ్యామేజ్ అవుతుంది బిగ్ బాస్ షోలో కూడా కదా లైఫ్లో కూడా అని చెప్పవచ్చు. బట్ అలా చెప్పకుండా ఊపుకొని ఒక ఊరి నుంచి రాకూడదా, కూర్చోపో, అది ఆ అమ్మాయి అక్కడ అప్పటికే అయింది, మీరే పిలిచి నన్నే వెళ్ళిపోమని అంటే అదే అందరికీ తెలియడం కోసం సెంటర్లో రమ్మని ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా అని చెప్పి హార్ష్గా చెప్పాడు. దానికి నవదీప్ సైడ్ వర్షన్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, ఈ అమ్మాయి సున్నితంగా చెప్తే వినే టైప్ కాదు, ఇలా ఘాటుగా చెప్తేనే రేపొద్దున పొరపాటున బిగ్ బాస్ హౌస్లో సెలెక్ట్ అయినా లైఫ్లో అయినా కూడా ఇలాంటివి ఓవర్ థింక్ చేసి అనవసరంగా బ్యాడ్ అవ్వదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో చాలామంది అమ్మాయిలు ఇలా ఓవర్ థింక్ చేసి చాలా బ్యాడ్ అయ్యారు. అది ఎక్కడ
ఈమెకి ఎఫెక్ట్ అవుతుంది యాజ్ ఎ గర్ల్గా, ఇలా ఘాటుగానే చెప్తే ఈ పిల్లకి అర్థమవుతుంది ఏమో అని చెప్పి ఉండొచ్చు. స్టిల్ ఇంకా వేరే పాత్రలో వేరే వర్డ్స్తో చెప్పుంటే బాగుండేమో అని నా అభిప్రాయం. మళ్ళీ చెప్తున్నా, అక్కడ అన్ఫేర్ ఏం జరగలేదు, ఫెయిర్గానే జరిగింది. ఆ అబ్బాయికి అర్థం కాలే, ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పింది, అది రైట్ ఆర్ రాంగ్ మనకు ఆల్రెడీ తెలుసు. సో నవదీప్ చెప్పే విధానం ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అని నాకు అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. ఇది నా ఆనెస్ట్ ఫీలింగ్. ఒపీనియన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, బట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ మనకు ఉంది కదా. ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత చల్లదొబ్బి నువ్వు ఊరి నుంచి వచ్చో బ్యాగ్ వేసుకుని వచ్చో కరెక్ట్ కాదండి నా ఫీలింగ్. అది మ్యాటరు. ఇది లెవెల్ 1. రేపు లెవెల్ 2లో ఫోన్లు ఎరగొట్టే టాస్క్ ఉంది, అది నాకు కొంచెం ఎక్కలేదు. ఎందుకో రేపు చెప్తా, దానికి 1,00,000 లాజిక్లు ఉన్నాయి. ఈ రోజు వరకు అయితే 3 టాస్క్లు బాగా అనిపించే, ఒక నిబ్బీ టాస్క్ అయితే జరిగింది కదా, అంత నాకు ఎక్కలేదు. కొన్ని లక్ కొంతమందికి ఫేవర్ అయింది, అబ్బు లాంటి వాళ్ళకి ఫేవర్ అవ్వలేదు. అంటే లక్ ఫేవర్స్ ది బ్రేవా, లక్ చేజెస్ ది బ్రేవ్ ఏదో ఉంటుంది కొటేషన్స్. టైంకి అర్ధరాత్రి అయితే మైండ్ బంద్ చేయదు. సో ఓవరాల్గా అది పిల్లలు మీకేమనిపించిందో చెప్పండి. ఈ లెవెల్లో టాస్క్లు నిజంగా డేరింగ్గానే అనిపించాయా లేదా తుప్పాస్గా అనిపించాయా, ఫెయిర్ అన్ఫెయిర్, ఓవర్ రేటెడ్ అండర్ రేటెడ్ ఇలాంటివి ఉంటాయి కదా, కామెంట్ కరో. మళ్ళీ రేపు ప్రోమో ఇంట్రెస్టింగ్గా వస్తే ప్రోమో ఆర్ ఎపిసోడ్ రివ్యూలో డైరెక్ట్గా కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, టాటా, బాయ్ బాయ్.